ద్వాపర యుగం నుంచి ఉన్నాయి. సో, అప్పుడు బంధనాలు వేసేవాళ్ళు కదా! యాహ్! మీకేం తెలుసు చెప్పండి? మీకు తెలిసింది చెప్పండి. మూవీలోది కాకపోయినా. మీరు చెప్పిందంతా నాకు తెలుసండి. అదే చెప్పండి. అంటే నాగబంధం అంటే మనందరికీ తెలిసిందే అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌లో ఉన్న సెవెంత్ లాకి ఐ మీన్ వాల్ట్‌కి నాగబంధనం వేసిందని తెలుసు. సో, నాకు అదే తెలుసనమాట. సో, నాగబంధనంతోటి లాక్ ఏయడం ఏంటన్నది. కానీ కరెక్ట్ టైంలో రీసెంట్‌గా అనంత పద్మనాభుని ఆస్తుల విలువ 1,00,00,000,00,000 వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఒక రీసెంట్‌గా బ్రేకింగ్ వచ్చింది. ఓకే. సో, కరెక్ట్ టైంలో ఇప్పుడు జనాల్లో గూడా హ్మ్. హైప్ బాగా ఉంది. హ్మ్. అదొకటి అయితే కరెక్ట్ టైంలో నాగబంధం తీసుకొచ్చారు. అవును. రిలేట్ ఉందక్కడ మాకు. ఆ ట్రైలర్‌కి ఆహ్, ఏడో గదికి హ్మ్. చాలా రిలేట్ ఉంది. ఇప్పటి వరకు 'పెద్ద కాపు' తర్వాత మీరు చాలా మూవీ స్టోరీ. నరేషన్స్ యాహ్! వినుంటారు గదా! హ్మ్. ఎందుకంత కనెక్ట్ అయ్యారు దీనికి? ఇప్పుడు ప్రెజెంట్ మూవీస్ ఏంటంటే వరల్డ్ బిల్డింగ్ గురించి అండ్ ఇంకేమంటారు ఒక కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్ళి ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడము. ఒక ఇప్పుడు 'నాగవందన' సినిమా ఈ కొత్త వరల్డ్‌లోకి ఆడియన్స్‌ని తీసుకెళ్ళడము. ఆ ఎక్స్‌పీరియన్స్ అవన్నీ ఐ మీన్ ఆడియన్స్‌కి ఏంటంటే ఇప్పుడు డివోషనల్ మూవీస్ అవన్నీ కూడా బాగా చూస్తున్నారు కదా! అవును. సో, అదే టైంలో నాకు మా డైరెక్టర్ గారు పిలిచి స్టోరీ చెప్పడము ఇవన్నీ విన్నప్పుడు ఆ క్యారెక్టర్ విన్నప్పుడు నాకేమనిపించిందంటే ఈ క్యారెక్టర్ అరే! ఆహ్, నేను ఫీల్ అయ్యానన్నమాట. ఆ క్యారెక్టర్ ఆయన చెప్పినప్పుడు అదంతా. సో, అలా ముందుకెళ్ళింది. ఓకే. ఫస్ట్ మూవీలో అయితే అలా నరుగుతూ కనపడ్డారు. సో, అంటే చాలా చేంజ్ ఓవర్ ఉంది. హ్మ్. అంటే మీరు ఫస్ట్ దానికి చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉన్నారు. సో, ఆ మూవీ తర్వాత గూడా మీకు హ్మ్. కాంప్లిమెంట్ గూడా 'జూనియర్ ప్రభాస్' అని వచ్చాయి. హుహు. సో, ఈ లుక్ వైస్ అలా ఉన్నారని జెప్పేసి. అవును. బట్ ఇక్కడ ట్రైలర్‌లో అలా మీరు నాగసాధు అంటున్నారు. బట్ హ్మ్. మాకు కనిపించింది ఆ పరమశివుడే అన్నంతగా కనిపించిందసలు. అసలు ట్రైలర్ అయితే అసలు యాహ్! సూపర్బ్‌గా ఉంది. అవునండి. చాలా బావుందసలు. థాంక్ యూ. మీరు చేస్తున్నప్పుడు అంటే మనకి ఆ పాజిటివ్ అటైర్ అనేది అంతా ఉన్నప్పుడు హ్మ్. మైండ్‌కి కూడా ఏదో హ్మ్, మన మీద ఉంది, మన ఎదురుంగా ఉంది, మనలో ఉంది అన్న ఫీల్ ఉంటుందంట. హ్మ్. మీకనిపించిందా? అంటే ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఏంటంటే నాకు తెలియని ఒక ఎనర్జీ ఉండేదనమాట. ఐ మీన్ ఒక తెలియని ఒక ఆరా. ఎందుకంటే ఆ దేవుడే నన్ను ముందుండి నడిపిస్తున్న ఫీలింగ్ ఉండేదనమాట. అంటే ఆ క్యారెక్టర్‌కి అంత ఉందనమాట. అంటే మనము మామూలుగా కొన్ని గెటప్స్ ఏసుకున్నప్పుడు దేవుడు, శివం వచ్చి నన్ను చేస్తారు కదా! సో, అవునవును. అట్లనే ఇప్పుడు నాగసాధు అనే క్యారెక్టర్ ఒక్కరోజు కాదు చాలా ఐ మీన్ వర్కింగ్ డే ఒక 40, 50 రోజులు ఆ గెటప్‌లో ఉండడము. అదంతా యేసుకొని ఆ ఏంటి రుద్రాక్షలు. టైం ఎంత పట్టిందండి అసలు మేకప్‌కి దానికి? మేకప్ ఒక 6 అవర్స్, 4, 5 అవర్స్ మినిమమ్ పట్టేదనమాట. ఇంకొంచెం ఫైట్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ పట్టేది. ఓకే. తీయడానికి కూడా అంతే టైం పట్టేది. 1 ½ అవర్ పట్టేది. అవునా? యాహ్! ఓకే. సో, ఇప్పుడు చెప్పండి. అలా. ఇంకా ఆ తర్వాతకి అంతా మేకప్ అంతా రెడీ అయ్యి ఎళ్ళాక సెట్‌లో ఇంకా ఒకసారి యాక్షన్ అన్నాక ఇవన్నీ మర్చిపోయి ముందుకెళ్ళి షూట్ చేయడం. ఓకే. ఆ ఎనర్జీ వచ్చేది. మన దేవుడు అందుకే నా దేవుడే ముందు నడిపించిండేమో అని చెప్పేసి. సో, నేను మీ ఇన్‌స్టా చూసాను. అంటే తర్వాత మాలలో చాలా అంటే డివోషనల్‌గా అవును. కనిపించారు. అంటే ఈ మూవీ తర్వాత ఆ ఇంపాక్ట్ ఉన్నిందా? లేదంటే లేదు లేదు నేను హ్మ్. శివభక్తుడిని అని అంటే దేవుడంటే ముందు నుంచే ఇంట్రెస్ట్ ఐ మీన్ ఇష్టం ఉండే అండి. కాపోతే ఈ సినిమా ద్వారా ఏందంటే ఇంకా ఎక్కువ అన్నమాట. అంటే ఆ ప్రాసెస్‌లో దేవుడిని అది ఐ మీన్ నాగబంధం ఇవన్నీ చదవడం గాని, దాని గురించి సర్వే చేయడం గాని అవన్నీ చేసినప్పుడు ఆ దేవుడంటే తెలియని ఒక ఫీల్ వచ్చేసిందనమాట. అండ్ అప్పుడే కరెక్ట్ టైంకి ఆ నాగసాధు క్యారెక్టర్ చేయడం గాని అవన్నప్పుడు ఇంకేందంటే అది స్లోగా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే. అప్పుడే నేను ఇంకోటేంటంటే నాగసాధు క్యారెక్టర్ చేసేటప్పుడు రోజు శివుడికెళ్ళి అభిషేకం చేయడము. వావ్! రోజు అవన్నీ అదృష్టం. పొద్దున్నే 4:00, 4:00కెళ్ళి అభిషేకం చేసి, సో, అన్నీ చేసాం. అప్పుడు ఇంకేందంటే తెలియని ఒక ఫీల్ ఉంటది కదా! సో, ఆయన్నే నన్ను ముందుకు నడిపించారనమాట. సో, అట్లా భక్తి ఇంకా ఎక్కువైపోయింది. అవునా? యాహ్! సో స్వీట్. హ్మ్. అయితే ఇప్పుడు జనరల్‌గా సాధువులంటే మాకొక ఐడియా ఉంది. సాధువులంటే ఇలా ఉంటారు. ఇలా చూడ్డానికి ఇలా ఉంటారు. ఓకే. కొందరు సీనియర్ లెవెల్‌లో హ్మ్. ఉంటే హ్మ్. వేరేలా ఉంటారు. అంటే ఓకే. గెటప్స్‌లో మనకు చూసే హ్మ్. అటైర్ వేరు వేరుగా ఉంటుంది. బట్ ఇక్కడ నాగసాధువు అంటే మేమైతే హ్మ్. నేనైతే ఎస్పెషల్లీ ట్రైలర్ చూసిన తర్వాత అసలు శివ గెటప్‌లోనే హ్మ్. అట్లా అనిపించారు. ఓకే. మాకు ఆయనే హ్మ్. కనిపించాడు. హ్మ్. బట్ నాగసాధు అనేది కొత్తగా ఉంది. హ్మ్. అదే అండి. ఎ అంటే ఏం చెప్తారు? ఆ క్యారెక్టరే నాగసాధు అండి. బట్ ఆ ప్రాసెస్‌లో అట్లా శివుడిలాగా
మీరు అంటున్నట్టు అలా ఉండడం అనేది ఇంకా ఆయన ఇచ్చే బ్లెస్సింగ్స్ అనమాట. నిజంగా అంతే. చాలా మంచిది. యాహ్! అంటే అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే చాలా అదృష్టం ఉండాలంటారు హ్మ్. కదా! అవునండి. చాలా యాహ్! అదృష్టం ఉండాలి. అంత ఈజీగా గాదు. ఆ అవును. దేవుడు ఆ గెటప్ ఎయాలంటే ఎక్కడో రాసిపెట్టి ఉండాల. ఎందుకంటే అందరికి ఇప్పుడు మనం ఏసినంత మాత్రాన అందరికి నచ్చాలని కూడా లేదు గదా! సో, ఇప్పుడు అందరికి చూసిన ప్రతి ఒక్కళ్ళు బావుందని జెప్పారు. అదంతా ఏందంటే ఆయన ఆశీస్సులు ఉంటేనే జరుగుద్దని నేను అనుకుంటా. అందులో సెకండ్ మూవీకి ఇన్ని వేరియేషన్స్ చేయడం అనేది సో, టెక్నీషియన్స్ అంటే ఒక మూవీకి సంబంధించి అందరూ గూడా సీనియర్ మోస్ట్ లెవెల్‌లో ఉన్నారు. అవును. అంటే వర్కింగ్ అనేది కూడా ఇప్పుడు మనం ఫస్ట్ వర్కింగ్ ఒక డెబ్యూ మూవీకి ఒకలా ఉంటే, హ్మ్. తర్వాత కొంచెం ఈజ్ వస్తుంది, ఈజీ అవుతుంది అన్న ఒక ఫీల్ ఉంటుంది. మీకు అది లేదు అసలు. అవును. అంటే యాహ్! వర్క్‌షాప్స్ ఏమైనా హ్మ్. చేశారా? ఎలా అంటే చాలా హ్మ్. ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే అయ్యారు. అప్పటి అవునండి. క్యారెక్టర్ వైస్‌గా వర్క్‌షాప్ చాలా ఐ మీన్ వర్క్‌షాప్స్ అంటే చాలా చేశాము. అండ్ తర్వాతకి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతున్న కొద్దీ ఏంటంటే సినిమా స్పాన్ అవన్నీ పెరుగుతూ వచ్చాయన్నమాట. సో, అప్పుడు గణేష్ ఆచార్య గారితో సాంగ్ చేయడం అనేది ఒక నర్వస్‌నెస్ అనమాట. ఆయన ఇప్పుడు 'దేవర్' లాంటి సాంగ్ చేయడం నేషనల్ అవార్డ్ విన్నర్ అనమాట ఆయన. యెస్. సో, అంత పెద్ద ఆయనతో నేను ఐ మీన్ నా సెకండ్ మూవీకే ఆయనతో చేయడం అనేది ఐ మీన్ డాన్స్ చేయడం అనేది చాలా ఐ మీన్ అదృష్టంగా భావిస్తున్నాను. సో, యాహ్! 'సుర సుర' సాంగ్ గూడా హ్మ్. స్టార్టింగ్ అలా కెమెరా పెట్టినప్పుడు అదొకటి హ్మ్. తీసుకొని పల్లకి అది పెడతారు అవునండి. గదా! హ్మ్. అది వెయిట్ ఉండేనా? కొంచెం మాకు అనిపించింది మీరు అది చాలా నేను షార్ట్ పెట్టినప్పుడు డమ్మీ అనుకోని ఎళ్ళాననమాట. అవునా? అక్కడికెళ్ళి అది పట్టుకొని లేపుతుంటే షార్ట్ రెడీ యాక్షన్ అనంగానే ఇట్లా అంటుంటే లేస్తలేదు ఇంగ. ఓకే. తర్వాతకి ఒక తర్వాత 2, 3 సార్లు లేపాక ఐ మీన్ అలవాటయిపోయింది. తర్వాత కానీ తీసాను. తెలిసిందంటే మేబీ అందుకని వాళ్ళు తెలిసినంక కూడా ఒరిజినల్ డమ్మీ లేదనమాట ఆ రోజు లొకేషన్‌లో. అంటే ఓకే. అదేందంటే వెయిట్ అయిపోయి ఇరిగిపోతుందనమాట. సో, అందుకని ఒరిజినల్ పెట్టాను. అబ్బా! హ్మ్. బానే ఆ! స్టార్టింగే బీట్స్ ఎత్తారు. అట్లా. సో, హెయిర్ ఇప్పుడు అంటే ఇప్పుడు చూసుకుంటే తెలుగు హీరోలు అంటే మన వరకు మాట్లాడితే హ్మ్. చాలా హెయిర్ పెంచేస్తున్నారు. లేడీస్ యాహ్! కంటే ఎక్కువ హ్మ్. పెంచేస్తున్నారు హెయిర్. అంటే ఏం పెడుతున్నారండి? ఏం లేదు. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్‌కి అది అవసరం కాబట్టి చేశాను అంతే. ఓకే. ఇంకా హ్మ్. పెంచారా? ఇంతే అంటే అంటే ఇక్కడి యూజువల్లీ వరకు ఉండే. యూజువల్లీ ఇంతే ఉంటుంది. బట్ హ్మ్. క్యారెక్టర్‌కి కొంచెం ఎక్కువుండే. ఓకే. ఎందుకంటే దీనిపైన ఇంకా ఎక్స్‌టెన్షన్స్ వస్తాయి. అవునవును. సో, దానికి. అవి అంటే హ్మ్. తెలిసిందండి లేడీస్ కష్టాలు అర్థమైపోయింది. ఎలా ఉంటాయో. అమ్మో! ఆ ఎక్స్‌టెన్షన్స్ పెట్టినప్పుడు హ్మ్. షార్ట్ అయిపోయాక హ్మ్. కొంచెం ముడి కట్టుకుంటాం గదా! ఇట్లా ఆ! కొంచెం కట్టుకున్నప్పుడు ఇట్లా అనంగానే జుట్టంతా తలకాయ నొస్తుంటది. అమ్మో! ఓకే. హ్మ్. చా ఏ ఇతను ఇలా హ్మ్. పీకేస్తది అసలు ఆ! తల అంతా అసలు. లాగేస్తా ఉంటది. ఇక అందులో ఇమాజిన్ చేయండి ఫైట్‌లు చేయాలి నేను. అమ్మా! ఫైట్స్ ఓకే. ఎన్నాసు ఉన్నిందండి? ఎన్ని అవర్స్ అంటే అట్లేముండదండి. పొద్దున్నే మేకప్ అంటే ఆ గెటప్‌లో ఇప్పుడు మనకు కొన్ని ఆసైతే ఉంటాం. గెటప్‌లో డైలీ 16-18 అవర్స్ ఉండాలి. బా! మేకప్ తీసేటప్పటికి అంతే. 1 ఎందుకంటే ½ అవర్. డైలీ డబుల్ కాల్ షీట్స్ లేకపోతే నైట్ అంతా షూట్ చేస్తాం. ఎందుకంటే అంత పెద్ద స్పాన్ కదండీ. సో, నార్మల్‌గా చేస్తే అవ్వదనమాట. అందుకని వచ్చేసి అంత స్పాన్‌లో ఉండేసరికి అసలు మేకప్ ఏసుకోవాలా, షూటింగ్ చేయాలా, మేకప్ తీయాలా అన్నీ కలిపి అంతా ఒక ఎత్తైతే 16-18 అవర్స్. ఇంకెళ్ళి నిద్రపోయి వచ్చేసరికి మళ్ళా పొద్దున్నే మళ్ళా మేకప్ ఎయాలిక. అది. అయితే తెలంగాణలో ఒక డైలాగ్ ఉంటది. ఆడనే వండుకోకపోయినావా అని. అదే ఇగ. ఇంగ మా వోళ్ళంతా అదే అనేవాళ్ళనమాట. ఇంక ఇక్కడే పడుకోండి సార్ ఎందుకు 2, 3 గంటలకు పోవడం ఇంటికని. వా! ఓహ్! ఆ డైలాగ్ ఆ! వచ్చిందయితే. ఆ! ఆ! ఈడనే పండుకో 2, 3 గంటలకు. కానీ ఇన్ తర్వాతకి ఇంక స్లోగా ఒకరోజు తేడా కొట్టింది. అంటే బాడీ అంటే ఒక 35 డేస్ షూట్ చేశాం కదా! సో, ఒకరోజు కొట్టింది. ఇక్కడే అండి లొకేషన్స్ ఇక్కడే ఇక్కడే హైదరాబాద్‌లోనే చేసాం హైదరాబాద్‌లో. క్లైమాక్స్ అంతా. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఇంట్లో హ్మ్. ఎస్పెషల్లీ మీ మదర్ రియాక్షన్ ఏంటి? మా మదరు షూట్‌కొచ్చినప్పుడే భయపడిందనమాట. అంటే ఆ లుక్‌లో అవునా? జూసి. ఇంకా హైలైట్ ఏందంటే మా మమ్మీ వచ్చిన రోజే నన్ను 200 ఫీట్ పైన గాల్లో ఎలాడదీసి ఆ రోప్స్‌కి కట్టినారు. ఆమె చేతిలో త్రిశూలం అవన్నీ ఉంటాయి గదా! ఆ గెటప్‌లో. ఓకే. సో, అది చూసేసరికి భయపడింది. బట్ తర్వాతకి బావుందని జెప్పి టీజర్ అంటే అట్లా చూసాక రియల్‌గా స్టంట్స్ ఏమైనా చేసారా ఏంటి? సినిమాలో అంతా రియలే అండి స్టంట్స్. నో ఓహ్ డూప్. మై గాడ్! సినిమాలో అంటే మీకు కనిపించే ప్రతి రిస్క్ ఒక్క స్టంట్ రిస్క్ నేను అనిపించలేదా మీకు? అంటే నాకు అంటే ప్యాషన్ అండి. రిస్క్ ఏముండదు. చేసేయాలనిపిస్తది.